guys, welcome back to our channel Meghna Singireddy. Welcome to day 9 of our weight loss journey. Last 3 days మనం వర్కౌట్ చేయలేదు కదా, బట్ ఈ రోజు అయితే ఫుల్ మోటివేషన్ తో వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను స్కిప్ చేయకుండా. ఈ రోజు మోక్షిత ఫాస్ట్ గా లేచింది, తన వల్ల మేము ఫాస్ట్ గా లేవాల్సి వచ్చింది అనమాట. సో తనకి ఆకలి వేస్తుంది కదా అని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను లేవగానే. ఆ తర్వాత నేను జుంబా స్టార్ట్ చేశాను. జుంబా చేస్తున్నానే కానీ మధ్యలో మోక్షిత తింటుందా లేదా అని తనని చెక్ చేసుకుంటూనే సరిపోయింది నాకు. అండ్ నిన్న వేయింగ్ మిషన్ లో మనం వెయిట్ చెక్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం 1.5 kg వరకు తగ్గాను కాబట్టి ఇంకా మోటివేషన్ వచ్చిందనమాట. ఈ రోజు ఓకే, ఈ విధంగా చేస్తే వెయిట్ లాస్ అవుతున్నాను కదా, ఇంకా మంచిగా చేస్తే ఇంకా ఎంత మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి ఆలోచించడం స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్ లో అయితే నచ్చిన టైంలో వెయిట్ చెక్ చేసుకునేదాన్ని. సో నాకేంటంటే ఒక రోజు 66 ఉండేదాన్ని, ఒక రోజు 67 ఉండేదాన్ని, అలాగనమాట. 1 kg ఎందుకు పెరిగానా అని చెప్పి నాకే అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్ వెయిట్ అనేది చూపిస్తుంది. దట్టు 3-4 టైమ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి వెయింగ్ స్కేల్ కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు, అందుకని చెప్తున్నాను. నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మోక్షిత నా హెయిర్ ని ఎక్కువ టచ్ చేయలేదన్నమాట. అమ్మయ్య ఇంకా టచ్ చేయదేమో, అలవాటు తప్పింది కదా అనుకున్నాను. బట్ ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేసింది గైస్. నాకు టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అబ్బబ్బబ్బా అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా వదులు వదిలే మోక్ష పాపా. అబ్బా అమ్మా అమ్మా అమ్మా. బాయ్ 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 చెప్పి ఓకే బాయ్. జుంబా డాన్స్ అయిన తర్వాత ఇంకా నేను మోక్షతో కాసేపు ఆడుకొని ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేశాను అనమాట. ఇలా గ్యాప్ ఇవ్వడంలో ఏం పర్లేదు గైస్, గ్యాప్ కూడా ఇచ్చుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు దగ్గర హాఫ్ అన్ అవర్ వరకు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈరోజు చాలా బిజీ డే, వర్కౌట్ చేయగలనా లేదా అనేసి డౌట్ కొట్టింది లేవగానే. బట్ ఎనీవేస్ మోటివేషన్తోనైతే ఈరోజు వర్కౌట్ చేసేసాం మనం. ఈ రోజు ఎక్సర్సైజెస్ అయితే 20 minutes వరకు చేశాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, జుంబా డాన్స్ టైమింగ్ కూడా కొంచెం పెంచాను అనమాట. ఇప్పుడు 40 minutes చేస్తున్నాను, ముందు 30 minutes చేసేదాన్ని కదా. అండ్ ఈ ఎక్సర్సైజెస్ అన్ని అయిపోయిన తర్వాత నేనైతే గ్రీన్ టీ తాగేశాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి నేను రాగి అండ్ ఓట్స్ ఫ్లోర్ తోని ఒక కొత్త రెసిపీ ఒకటి ట్రై చేశాను. రెసిపీ మీన్స్ అదే దోశలు వేసుకున్నాం అనమాట. బట్ సన్నంగా రావట్లేదు, ఇవి కొంచెం లావుగా అయితేనే వస్తున్నాయి దోశలు. బట్ టేస్ట్ అయితే బాగున్నాయి. ఇది ఒక దోశ తినేసరికి స్టమక్ హెవీ అయిపోతుంది అనమాట. బట్ ఈ రోజు అయితే నేను 2 తిన్నాను, కొత్తగా చేశాను కాబట్టి కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట. అండ్ నాకైతే క్రిస్పీ దోశలు అయితే ఇష్టం గైస్. ఇలా మెత్తగా ఉంటే ఎక్కువ నచ్చదు, బట్ హెల్త్కి మంచిది కాబట్టి రాగి అండ్ ఓట్స్ అందుకని చెప్పి తిన్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ గా డైలీ నేను తినే ఎగ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసేసుకున్నాను. ఈ రోజు కొంచెం బిజీగా ఉండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను వాకింగ్ చేయలేదు. నైట్ వాకింగ్ చేద్దాము అంటే ఈ రోజు ఫుల్ వర్షం గైస్, ఆఫ్టర్నూన్ నుంచి వర్షం అనమాట, అస్సలు తగ్గలేదు. అండ్ దట్టు ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే ఇంట్లో కూడా వాకింగ్ స్కిప్ చేసేసాను ఈ రోజు. సో దట్స్ ఇట్ ఫర్ డే 9 గైస్. డే 10 కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఆ రోజు నేను ఏం చేశాను ఏంటి ఎలా జరిగింది అవన్నీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. మోక్ష పడుకుంది, అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఫాస్ట్గానే లేచాము కానీ మోక్షతో ఉన్నామన్నమాట. అందుకే ఇంకా నేను వర్కౌట్ చేయలేదు, ఇప్పటికీ 9:30 అవుతుంది. సో ఇప్పుడు నా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఫాస్ట్గా వర్కౌట్ స్టార్ట్ చేద్దామన్నా పవర్ లేదు, పవర్ పోయింది. సో ఇంకా పవర్ వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసుకొని జుంబా డాన్స్ చేయొచ్చు అని చెప్పి నేను కొంచెం డిలే చేశాను. ఈ గ్యాప్లో అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందనమాట. సో వర్కౌట్ చేశాక బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు అని చెప్పి వెంటనే ఆ తర్వాత చేసుకోవాల్సిన పని ఉండదు కదా, అందుకే ఈ గ్యాప్లో ఫినిష్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ కూడా. ఇంకా ఎగ్స్ బాయిల్ చేయాలి, ఆ ఒక పని ఉంది. సో అది ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా నేను పని చేసుకోవచ్చు కాబట్టి, అంటే వర్కౌట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అంతే గైస్, ఈరోజు నుంచి ఇంకొంచెం యాక్టివ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ప్రతి వీడియోలో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ ఏంటంటే ఏదో పనిలో పడిపోయి మర్చిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ అంటే డైలీ వ్లాగ్స్ తీయడం అలవాట్లేదు కదా, అందుకని మాట్లాడాలి అని మర్చిపోయి ఓన్లీ ఫుడ్ టైం అప్పుడు
వీడియో తీయాలి కదా అనేసి చిన్న క్లిప్ తీసేస్తున్నాను, కొన్ని సెకండ్స్ తీసేసి వదిలేస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ నుంచి అలా కాకుండా ఏదో ఒకటి మాట్లాడడానికి ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎస్, యాక్టివ్ అన్నాను కానీ ఈరోజు ఎక్కువ క్లిప్స్ తీయడానికి నా ఫోన్లో స్టోరేజ్ లేదు. ఇప్పుడు మళ్ళీ నా ఫోన్లో స్టోరేజ్ ఫ్రీ చేసి మళ్ళీ నేను వర్కౌట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పటికైతే జుంబా డ్యాన్స్వి వర్కౌట్వి ఎక్కువ క్లిప్స్ తీయలేను, చిన్న చిన్న క్లిప్స్ తీసైతే పెడతాను. సో ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మోక్ష ఈజ్ స్లీపింగ్. మార్నింగ్ 7కి లేచింది, మళ్ళీ 9కి పడుకుని పోయింది. సో అలా ఉంటుంది అనమాట తన స్లీప్. అండ్ ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. టీవీ వేసేసుకుని ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ, బట్ ఇక్కడ టీవీ ఆన్ చేస్తే జుంబా డ్యాన్స్ చేద్దామని చెప్పి టీవీ ఆన్ చేస్తే టీవీ ఆన్ అవ్వట్లేదు. ఇది చాలా స్లోగా ఉంది, నాకు ఇరిటేషన్ వస్తుంది, ఆకలి వేస్తుంది. అందుకని చెప్పి జీరా వాటర్ పెట్టుకుంటున్నాను. అది ఇప్పుడు బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక అది తాగేసి జుంబా డ్యాన్స్ చేద్దాం. ఏమైందిరా ఈ టీవీకి? నా గొంతు రావట్లే గట్టిగా మాట్లాడదామన్నా. ఎస్ ఎస్, టీవీ వస్తుంది. ఆ టీవీకి ఏమైందో తెలియదు గైస్, చాలా స్లోగా వస్తుంది ఈ మధ్య. నాకు అందుకే సగం ఇరిటేషన్ వస్తుంది అనమాట. టీవీ వేయాలి అంటే. మేము అసలు టీవీ వేయం గైస్, వీక్లీ వన్స్ వేస్తామేమో. డైలీ అయితే నేను జుంబా డ్యాన్స్ వరకే టీవీ యూజ్ చేస్తాను, తర్వాత టీవీ అసలు ఆన్ చేయను. మామూలుగా మోక్షతకు కూడా వేయము, ఎప్పుడో వీక్కి ఒకసారి అలా వేస్తాం అనమాట అంతే. అది కూడా సాటర్డే సండేస్లో ఏదో రోజు వేస్తాం, దట్స్ ఇట్ అనమాట. జీరా వాటర్ అవుతుంది, ఎగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇటు పక్క టీవీ ఆన్ చేసుకొని రిమోట్ ఎక్కడుందా బాబు, రిమోట్ కిచెన్లో పెడతాను. అలాగే ఉంటాయి పనులు. ఎంత ఫాస్ట్గా అవ్వాలనుకుంటే అంత స్లోగా అవుతాయి. నేను ఇవి సెర్చ్ చేయను, మనం యూట్యూబ్ ఆన్ చేయగానే రీసెంట్గా ఏవైతే మనం చూస్తామో వాటి గురించి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అందులో మాకు ఇక్కడ జుంబా డ్యాన్స్ క్లాసెస్ వస్తాయి అన్నమాట. సో అందులోనే ఏదో ఒకటో రెండో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాను తప్ప నేను వాటి కోసం అని చెప్పి సెట్ చేయడం మానేశాను. ఒకప్పుడు సెట్ చేసేదాన్ని ఏది చేస్తే బాగుంటుంది అని, బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇంకా లైట్ తీసుకుంటున్నాను దాన్ని. ఏదైతే చేసేద్దాంలే, ఏదైతే ఏముంది చేసేద్దాంలే అనేసి ఇంకా అనుకుంటున్నాను. సో ఎస్, ఈరోజు వీడియో అయితే పెట్టేసుకొని డాన్స్ చేసేద్దాం. వాకింగ్ చేసామనుకోండి ఓన్లీ లెగ్స్కి ఎక్కువ వర్కౌట్ అయినట్టు ఉంటుంది అనమాట. అదే జుంబా డ్యాన్స్ చేస్తే హోల్ బాడీకే వర్కౌట్ అయినట్టు ఉంటుంది. అందుకే నేను జుంబా డ్యాన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జిమ్కి వెళ్ళి చేసుకునే ఆప్షన్ ఉంటే అది ఇంకా బెస్ట్, బట్ మనకి ఆప్షన్ ఉండదు కదా, బేబీ ఇంట్లో ఉంది కాబట్టి జుంబా డ్యాన్స్ అనేది పర్ఫెక్ట్ ఫర్ అస్ అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. హోల్ బాడీకి మంచి వర్కౌట్ అవుతుంది. జీరా వాటర్ డ్రింకింగ్ లైక్స్, జీరా వాటర్ ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్, మెటబాలిజం. చాలా వేడిగా ఉంది, ఈలోపు 2-3 డ్యాన్స్ స్టెప్లు వేద్దాం. ఖాళీగా ఉంది, వెయిట్ చేస్తాం. చెప్పండి, ఎలాగో టీవీ ఆన్ అయ్యింది. ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నాను, అందుకే ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను అనమాట. బట్ ఎనీవేస్, మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి గైస్? మంచిగా అనిపిస్తున్నాయా లేదా ఏంటి? ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? అండ్ నేను ఇలా డైరెక్ట్గా మాట్లాడితే బాగుందా, వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా, అవన్నీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి గైస్, నాకు తెలుసుకోవాలని ఉందనమాట. ఎవరు కమెంట్ చేయట్లేదే. ఈరోజు మోక్షిత పడుకొని ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే జుంబా డ్యాన్స్ చేశాను. అండ్ తర్వాత నేను వర్కౌట్ అంటే ఎక్సర్సైజెస్ అవన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ మోక్షిత ఆ టైంకి లేచిందనమాట. అండ్ దెన్ ఇంకా
తనతో బిజీ అయిపోయి ఇంకా ఎక్సర్సైజెస్ చేయడం అవ్వలేదు ఈ రోజుకి. ఇన్ని మంత్స్ నుంచి ఇలా జుంబా డ్యాన్స్ అలా ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ వీటితోనే ఉన్నాను కదా. బట్ నాకేంటంటే ఇప్పుడు జిమ్లో జాయిన్ అయ్యి కొంచెం హెవీ వెయిట్స్ అవన్నీ లిఫ్ట్ చేస్తే బాగుంటుందేమో అనేసి అనిపిస్తుంది. బట్ మోక్ష వల్ల ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట జిమ్లో జాయిన్ అవ్వకన్నా. స్టోరీస్ అయిపోతుంది గాయస్, మళ్ళీ రికార్డ్ చేస్తాను గాయస్, బాయ్. అందరూ అనుకుంటారు కదా జిమ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మానేస్తే వెయిట్ గెయిన్ అవుతాము అని. ఎస్ గైస్, వెయిట్ గెయిన్ అవుతాము. బికాస్ మనం జిమ్ మానేసిన తర్వాత డైట్ కూడా మానేస్తాం అనమాట. అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయం, అందుకని చెప్పి వెయిట్ గెయిన్ అవుతాము. వన్స్ మనం జిమ్ మానేసిన తర్వాత ఇంట్లో ఉండి జుంబా డాన్స్ కానీ వర్కౌట్స్ కానీ యోగా కానీ సంథింగ్ ఏదో ఒకటి చేసి అండ్ డైట్ కూడా మెయింటైన్ చేస్తే మనం ఏం వెయిట్ గెయిన్ అవ్వం గైస్. మనం ఎప్పుడు కూడా కొంచెం అంటే అప్పుడప్పుడు చీట్ మీల్స్ చేసినా సరే పోర్షన్ కంట్రోల్లో తింటే మాత్రం అసలు ఆ వెయిట్ గెయిన్ అనేది అవ్వము. మోక్ష పాప లేచేసింది గాయస్. నేను వర్కౌట్ చేద్దాం అన్న టైంలో లేచేసింది. ఇప్పుడు ఇంకా వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, బికాజ్ మహేష్కి ఇంటర్వ్యూ ఉంది. సో తను ఆ బిజీలో ఉన్నాడు. సో నేనే మోక్షతని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు కదా. అందుకే ఇంకా కుకింగ్ చేయాలి, అవన్నీ చేయాలి కాబట్టి ఎలాగో జుంబా డాన్స్ చేశాను కదా, వర్కౌట్ ఈవినింగ్ ప్లాన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈవినింగ్ చేయగలనా లేదా, అప్పుడు మోటివేషన్తో ఉంటానా లేదా అనేసి చూద్దాం. వేచి చూడండి. ఇప్పుడే జస్ట్ లెగ్సింది గైస్, ఒక 2 minutes అలాగ అవుతుందేమో. సో దీనికి ఫుడ్ పెట్టి రెడీ చేసి అన్నీ చేయాలి. ఇంకా నా వర్క్స్ ఎప్పుడు చేసుకోవాలి తల్లి, నా వర్క్ ఎప్పుడు చేయాలి నేను. ఆఫ్టర్నూన్ తను పడుకున్నాక నైట్ చేసుకో. బాయ్ 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 బాయ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉప్మా అంత మంచిగా రాలేదు గైస్, ఎందుకో తెలియదు కానీ కొంచెం టేస్ట్ అయితే అటు ఇటు అయిందనమాట. బట్ ఎలాగున్నా సరే మనం తినేస్తాం కాబట్టి తినేసాము. అండ్ డిన్నర్కి వచ్చేసరికి నిన్న కొంచెం ప్రాన్స్ మిగిలితే అది పన్నీరు అవన్నీ కలిపి తినేసాను అనమాట. అండ్ రైస్ కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించాను ఈ రోజు నుంచి. ఈవినింగ్ స్నాక్లో బ్రోకరీ స్టీర్ ఫ్రై చేశాను గైస్, చాలా మంచిగా వచ్చాయి. మోక్షతకు చాలా ఇష్టం. యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను ఇంత హెల్తీగా తినడానికి కారణం కూడా మోక్షత అనేనే. నా క్రెడిట్స్ అన్ని తనకే ఇచ్చేస్తాను అనమాట. ఎప్పటి నుంచో అనుకున్నాను హెల్తీ వేలో ఉందాము అనేసి, బట్ మోక్షత వచ్చిన తర్వాత ఫాస్ట్గా హెల్తీ వేలోకి వచ్చాను అనమాట. లేకపోతే ఇంకొంచెం డిలే అయ్యేదేమో మేబీ. సో గైస్, మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వాకింగ్ చేయడానికి అని చెప్పి వెళ్తున్నాను. మధ్యాహ్నం కూడా నేను వాకింగ్ చేయలేదు ఇంట్లోని. సో ఇప్పుడైతే మధ్యాహ్నంది ఇప్పుడుది కలిపి చేస్తానో లేకపోతే ఓన్లీ ఇప్పుడు చేస్తానో చూద్దాము. మోక్షత కూడా రెడీ అయిపోయింది బయటకు వెళ్ళడానికి, అదే వాకింగ్కి రావడానికి. సో ఎస్, లెట్స్ గో. ఇదిగోండి మా మోక్ష పాప హాయ్ చెప్తుంది మీ అందరికీ. మోక్ష పాప ఈరోజు చాలా మంచిగా ఆడుకుంది, మమ్మీకి ఇబ్బంది పెట్టలేదు కదా. మంచిగా పడుకుని పోయింది, ఆడుకుంది, అమ్మకి ఇబ్బంది పెట్టలేదు మోక్ష పాప ఈరోజు. షీ ఈస్ వెరీ గుడ్ గర్ల్. ఓకే బాయ్. మేము వాకింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, వాకింగ్ అయ్యాక మళ్ళీ వస్తాము, ఓకేనా? అంతవరకు బాయ్. ఓకే, 2 బుక్ చేద్దాం అయితే. ఏంటి? స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీ, లీచీ ఉన్ను ఇది డ్రాగన్ ఫ్రూటా? ఓకే 150 రూపాయలు. మంచిగా వస్తాయో రావో డౌట్, అందుకని తక్కువ. మోక్ష పాప కోసం వాళ్ళ డాడీ ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నారు కదా. ఓకే గైస్, సీ యూ, బై బాయ్. ఫ్లిప్కార్ట్లో ఆ రోజు ఏదో ఆఫర్ పెట్టాడు, దట్టు క్విక్ డెలివరీ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వెంటనే ఫ్రూట్స్ తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అనేసి ఆర్డర్ చేసాము. నాకు అప్పటికి డౌటే, తక్కువ రేట్కి వస్తున్నాయి కదా, వాడు ఏమైనా పాడైపోయినవి కుళ్ళిపోయినవి ఏమైనా ఇచ్చేస్తాడేమో అనేసి. బట్ నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే రాలేదు, బాగానే వచ్చాయి. సో ఆ కాస్ట్కి వర్త్ అనే అనిపించింది. డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే అయ్యింది. మేము ఇలా ఆర్డర్ చేసి కిందకు వచ్చి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్న లోపు ఇంకా డెలివరీ బాయ్ వచ్చేసాడు అనమాట. మోక్షతని ఈ టైంలో ఆపడం చాలా కష్టం. ఇలా రోడ్డు మీదకి వచ్చామంటే దాన్ని ఆపలేమన్నమాట. దానికి నచ్చినట్టు వెళ్ళిపోతాను అంటది. మేము తిరగమన్న ప్లేస్లో మాత్రం అస్సలు తిరగదు, దానికి నచ్చిన ప్లేస్లోనే తిరుగుతుంది. అది ఎక్కడ పడిపోతుంది అని చెప్పి మా భయం మాది. ఈ టైంలో మోక్షతను మొత్తం అంతా మహేష్ చూసుకుంటాడు, నేనైతే నా వాకింగ్ చేసుకుంటాను పీస్ఫుల్గా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ.
మోక్షిత వాళ్ళు అక్కడ ఉన్నారు గైస్, వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ ఒక ప్లేస్లో ఉండి. నేనైతే ఆఫ్టర్నూన్ స్టెప్స్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అవి కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా రౌండ్స్ వేస్తున్నాను. ఈ రౌండ్తో ఆల్మోస్ట్ డన్ అనమాట. సో ఎస్, డన్ ఫర్ టుడే. కాకపోతే వర్కౌట్ చేయలేదు, జుంబా డ్యాన్స్ చేశాను కానీ నార్మల్గా ఎప్పుడు వర్కౌట్ చేస్తాం కదా, అవి చేయలేదు ఈరోజు. వాటర్ అయితే నేను 2.5 తాగాను, ఇప్పుడు వెళ్ళి ఇంకో హాఫ్ తాగితే 3 లీటర్స్ అయిపోతాయి. సో వాటర్ కూడా ఓకే. ఈరోజు వర్కౌట్ ఒకటి మిస్ అయింది, బట్ ఇట్స్ ఓకే. ఎస్, మోక్షిత అక్కడ ఆడుకుంటుంది, చూపిస్తాను ఆగండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఏమైనా రిమైనింగ్ మిగిలింటే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో ఈ 2 days ఇలా అయ్యింది గైస్. సో సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో, డే 11లోని. Stay with heart full of love and mind full of peace. See you in the next video. Until then, bye guys.